గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు, బీఆర్ఎస్ తరపున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కోవతుల ర్యాలీ, 2న తెలంగాణ భవన్ల దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ, 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఒక్కరోజే. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంక్ బండ్పై కళా ప్రదర్శనలు, సీఎస్ శాంతికుమారి సమీక్ష. కీరవాణిని తలదన్నేటోడు తెలంగాణలో ఉన్నాడా? మన దగ్గర ఒక్కరోనా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందినామే, తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమరాజుపై అందేశ్వరి చిందులు. జయ జయ హే తెలంగాణ సంగీత సారథ్యంపై వివాదం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. సన్న బియ్యం టెండర్లు రద్దు, విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, రద్దు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో సోమ్ బీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లెత్తిన సర్కార్, మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతి, అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్. జూపల్లి జూటా మాటలు, 24 మంది మృతితో ఎంపీలో కంపెనీ సీజ్. ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తోంది. కొత్త బ్రాండ్ల దరఖాస్తులు రాలేదన్న మంత్రి, తమకు అనుమతులు ఇచ్చారని సోమ్ ప్రకటన. మంత్రిది అబద్ధమా లేక రేవంత్ డీల్ చేశారా? ఆధారాలతో ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఇటీవల వారం కింద నమస్తే తెలంగాణ దీనిపైన కథనం ప్రచురించింది. కానీ అప్పుడు నమస్తే తెలంగాణ కథనం పైన జూపల్లి కృష్ణారావు రుసరుసలాడారు. బట్ అదే నిజమైంది. ఎమ్మెల్సీ పోలింగ్ 69%. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పైన విత్తన వెతలు, రైతుల బారులని వార్త చూస్తున్నాం. పట్టభద్రుల మద్దతు బీఆర్ఎస్కే అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి విజయం ఖాయం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి. హఫీజ్పేటలో గోడకూలి మృతి చెందిన కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ. శ్రీధర్ రెడ్డి హత్యపై సిట్టు వేయాలి. మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి. స్థానిక పోలీసు పెద్దల్ని డిస్మిస్ చేయాలి. కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాలని ఫ్యాక్షన్ జోన్లుగా ప్రకటించాలి. వారంలోగా న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. డీజీపీకి వినతి పత్రం సమర్పణ. ఆయిల్ పామ్ ఆగమాగం సాగును ప్రోత్సహించిన కేసీఆర్ ప్రభుత్వం, కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు పాహారాలో విత్తనాల పంపిణీ. మేడిగడ్డను పరిశీలించిన ఈఎన్సీ. కవిత అరెస్టు అక్రమం, అప్రూవర్ల ఆరోపణలతో తప్పుడు కేసు బనాయించారు. విచారణ, అరెస్టు విషయంలో సీబీఐ తీరు చట్టవిరుద్ధం. ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాది వాదనలు. నేడు సీబీఐ, ఈడీ వాదనలు విననున్న న్యాయస్థానం. హిమాచల్ ప్రదేశ్లో హోరాహోరీ. జూన్ 1న 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. తెలంగాణ టుడే. సైక్లోన్ రేమాల్ కిల్స్ ఇన్ 6 ఇన్ బెంగాల్ అని ఒక వార్త చూస్తున్నాం. రైతు భరోసా మే టర్న్ ట్రిక్కీ. గవర్నమెంట్ టు ఇన్సిస్ట్ ఆన్ అఫిడవిట్ ఫర్ టెనెంట్ ఫార్మర్స్. బీఆర్ఎస్ అలెగ్స్ లిక్కర్ స్కామ్ ఇన్ స్టేట్. బీఆర్ఎస్ టు మార్క్ జూన్ 2 విత్ గ్రాండ్ ఫీట్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తున్నాం టీ న్యూస్.